నమస్తే, నేను మీ సతీష్. రాజకీయాలకు ఆర్కే రోజా గుడ్ బై చెప్పబోతా ఉన్నారా? మరి రాజకీయాల నుంచి వైదొలిగి ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? అసలు ఈ రకమైనటువంటి ప్రచారానికి, ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి? అసలు ఇలాంటి ప్రచారం ఎక్కడ జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్తే, ఆర్కే రోజా అంటే అందరికీ తెలిసిందే ఎంత వివాదాస్పదమైనటువంటి రాజకీయ నాయకురాలు. మరి వివాదాలకు కేంద్ర బిందువు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అది అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఇంట బయట రచ్చ చేయడమే అంత రోజా గారికి తెలిసింది. మరి అధికారంలో లేని 2014 నుంచి 2019 వరకు ఆవిడ అసెంబ్లీలో కావచ్చు, లేదు బయట మీడియా ఎదుట కావచ్చు, ఆవిడ చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదనే చెప్పుకోవచ్చు. ఏ రకంగా అసెంబ్లీలో ఉండి మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలను సైతం ఎలా అవమానించారు, అసలు ప్రత్యర్థి పార్టీ నాయకురాళ్ళన్నా, ప్రత్యర్థి పార్టీ నాయకులైనా కూడా ఏ రకంగా బూతులతోటి తెగబడతారు రోజా గారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. మరి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే 2014 నుంచి 2019 వరకు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి రోజా గారు మరి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వివాదాలకు కేర్ ఆఫ్గా మారడమే కాకుండా అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి. మరి మంత్రి పదవి కోసం ఆవిడ పడినటువంటి తాపత్రయం కావచ్చు, ఆ తాపత్రయంలో భాగంగా ఏ రకంగా సభ్య సమాజం కూడా అసహ్యించుకునే విధంగా, తలదించుకునే విధంగా మరి ఒక మహిళ అయ్యుండి రోజా గారు ఎలాంటి పదజాలాన్ని వాడారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే. అసలు మహిళలు సహజంగా పురుషులైనా కూడా 10 మందిలో ఆ రకమైనటువంటి పదజాలాన్ని కావచ్చు, లేదంటే ఆ రకమైనటువంటి భాష మాట్లాడాలి అంటే కొంత ఆలోచిస్తారు. అరే, నలుగురిలో మనకి కొంచెం చిన్నతనంగా ఉంటుంది, ఇలాంటి భాష వాడితే మనల్ని చులకనగా చూస్తారు అని చెప్పి మగవారైనా కూడా కొంత ఆలోచన చేస్తారు. కానీ రోజా గారికి అలాంటి పట్టింపులు ఏమీ లేవు. కారణం ఏమిటి అంటే ఆవిడ అంతిమ లక్ష్యమల్లా కూడా మంత్రి పదవిని సాధించడమే. ఆ మంత్రి పదవిని సాధించాలి అనంటే జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచాలి. ఆయన మరి ఎలా సంతృప్తి పరచాడు? ఇదే రకంగా కదా ప్రత్యర్థి పార్టీ నేతల్ని బూతులు తిట్టడం, వాళ్ళని విమర్శించటం, వాళ్ళని ఏదైతే గనక హెకిల్ చేయడం, హేళన చేయడం, వాళ్ళని అవమానించటం, బూతులతోటి వాళ్ళపైన రెచ్చిపోయి మీడియా ముందర కావచ్చు, బహిరంగ వేదికల్లో కావచ్చు వాళ్ళని తిడతా ఉంటే ఆ తిట్టేవి చూసి జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తి చెందుతారు. ఆయన ఎంతో మానసిక ఆనందానికి గురవుతూ ఉంటారు. మరి అలా సంతృప్తి చెందినప్పుడు ఆ సంతృప్తి పరిచినటువంటి వాళ్ళకి పదవుల పేరుతోటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే అసలు రోజా గారికి మంత్రి పదవి వస్తుంది అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆవిడకి ఇవ్వలేదు. కానీ ఆ మొదటి టర్మ్లో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా రెండోసారి పీకేసి మరి రోజా గారికి ఇవ్వడానికి కారణాలు ఏమిటి అంటే ఒక బహిరంగ వేదికపైనే మనం చూసాం. ఏదైతే రోజా గారు మాట్లాడుతూ ఉంటే వెనకాత నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి, ఇదిగో చంద్రబాబు నాయుడిని తిట్టు, జగన్ చెప్తా ఉన్నాడు, జగన్ చూస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని తిట్టమంటున్నాడు, తిట్టు తిట్టు అని చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఆ తర్వాత ఆవిడ ఏ రకంగా బూతులతోటి తెగబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పదవులు రావాలన్నా, ప్రమోషన్లు రావాలన్నా కూడా వాళ్ళందరికీ ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఇదే బూతులతోటి తెగబడ్డం. మరి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారు బూతులు తిట్టడం మినహా ఆవిడ చేసింది ఏముంది? నియోజకవర్గానికి అభివృద్ధి ఏమైనా చేశారా? ఒక ఎమ్మెల్యేగా ఉంటూ 2 సార్లు ఆవిడకి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి నగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కావచ్చు, లేదా ఆ నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి అనేటువంటిది ఎక్కడైనా కనీసం ఆలోచన చేసి ఆ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి పనులు ఏదైనా చేశారంటే ఎక్కడా లేదు. మరి జరిగిందల్లా ఏమిటి అంటే నగిరి నియోజకవర్గంలో మరి రోజా గారి కుటుంబం, ఆవిడ భర్త ఒక వైపున, ఆవిడ అన్నలు ఒక వైపున ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ల పేరుతోటి దోపిడీ, ఇంకో వైపున పదవుల పందేరం పేరుతోటి పదవులు ఇప్పిస్తామని చెప్పేసి వసూళ్లు కార్యక్రమం. ఆ వసూళ్లు చేశారు కదా, నిజంగా ఏమైనా పోనీ పదవులు ఇప్పించారా అంటే మళ్ళీ వాళ్ళని ఎత్తిన చేతులు పెట్టినటువంటి క్రమమే. ఇక ఆ తర్వాత ఏదో రకంగా కింద మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం వచ్చేలా చేసి ఆయన దగ్గర మంత్రి పదవి తెచ్చుకున్నారు. మరి మంత్రిగా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేయడంలో కావచ్చు, ఆవిడకి ఇచ్చినటువంటి ఆ శాఖకి న్యాయం చేయాలి కదా, ఆ శాఖ ద్వారా రాష్ట్రానికి ఏవైనా కూడా అభివృద్ధి కలిగేటువంటి పనులు చేయాలి కదా. మరి అలాంటివి ఏమైనా చేశారా అంటే పర్యాటక శాఖ మంత్రిగా
మంత్రిగా ఉంటూ రాష్ట్రం అంతటా పర్యటనలు చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి పదవిలో ఉన్నాం, మనం రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలి, మన శాఖకి వన్నె తెచ్చేటువంటి కార్యక్రమాల్ని ప్రవేశపెట్టాలి, ఆ దిశగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేయాలి, ప్రజలకి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి అనేటువంటి పట్టింపు కూడా లేకుండా కేవలం ఆవిడ పర్యటనలు చేసుకుంటూ ఆవిడ ఆస్తులు పెంచుకుంటూ వాళ్ళ పిల్లలకి తన కొడుకు అనుకుంటా రోజా గారు బెంజ్ కారు కొనిచ్చారు. మరి ఆ పరిణామాన్ని కూడా చూసాం. ₹1,00,00,000 పెట్టి కొడుక్కి కారు కొనిచ్చారు. మరి ఏ రకంగా వచ్చాయి? అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు చేయడమే కదా. ఎక్కడికక్కడ ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రమంతా పర్యటనలు చేస్తూ ఎక్కడెక్కడ ఏ రకంగా అవినీతి చేయొచ్చు అనేటువంటి వాటన్నిటికీ కూడా కొత్త పుంతలు తొక్కిస్తూ అవినీతి చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాతి క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరుతోటి మరి ఏదైతే గనక ₹119 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ప్రాథమికంగా వస్తున్నటువంటి ఆరోపణలు, మరి దానిపైన అసెంబ్లీలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా, మహిళా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దానిపైన ప్రభుత్వం ఈ రోజున విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు చేస్తూ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి యువత జీవితాలతో ఆడుకున్నారు. నాసిరకం కిట్లు ఇచ్చి వాళ్ళకి ఎక్కడా కూడా చెప్పినట్లుగా ఒక కార్యక్రమం తీసుకుంటే దానివల్ల ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉండాలి, వాళ్ళకి ఎక్కడైనా కూడా కొంతైనా పనికొచ్చేటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఏం చేశారు? వీళ్ళ కుంభకోణాలు చేసుకోవడానికి యువత జీవితాల్ని పణంగా పెట్టారు. వాళ్ళలో ఏవో లేనిపోని ఆశలు కల్పించి, అపోహలు సృష్టించి, ఆటల పేరుతోటి వాళ్ళ సమయాన్ని వృధా చేసి దాంట్లో కూడా అవినీతి చేసి ప్రజాధనాన్ని దారి మళ్లించి దోచుకు తిన్నటువంటి వైనం మనం చూసాం. అయితే ఒకవైపున బూతులు తిట్టడం, ప్రత్యర్థి పార్టీ నేతల్ని ఏదైతే అవహేళన చేయడం, అవమానాలు చేయడం, ఇంకో పక్కన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు చేసుకుంటూ ఈ రోజున రోజా గారు 10 ఏళ్ల పాటు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివాదాల కేంద్ర బిందువే, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రకమైనటువంటి ధోరణి, ఆఖరికి బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉంటూ కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి రోజా గారు మరి ఈ రోజున ఎమ్మెల్యేగా ఓడిపోయి, తమ పార్టీ అధికారం కోల్పోయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఇంకోవైపున అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసులు మీద పడతా ఉంటే మరి వాటి నుంచి తప్పించుకోవాలి కదా. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అయితే పరారైపోయి అజ్ఞాతంలో ఉండాలి. ఏ రకంగా అంటే మొన్నటి వరకు మనం చూసాం వల్లభనేని వంశీ, కొడాలి నాని. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మా ఎంట్రుకన్నా పీకుతారా, మమ్మల్ని ఏం పీకుతారో మేము చూస్తామని చెప్పి బీరాలు పలికినటువంటి వాళ్ళు. కానీ ఈ రోజున అధికారం కోల్పోయి ఎమ్మెల్యేలుగా కూడా గెలవనటువంటి పరిస్థితులు ఏర్పడితే కలుగులో దాక్కున్నటువంటి ఎలకల్లా దాక్కున్నారు. అదే తీరును కొనసాగించారు రోజా గారు కూడా. మంత్రిగా ఉన్నప్పుడు నోటికి పని చెప్పి, నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా రెచ్చిపోయి మాట్లాడి బూతులతోటి తెగబడ్డటువంటి రోజా గారు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత తన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో, తన అక్రమాలపైన ఎక్కడ కేసులు నమోదవుతాయో, తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి భయపడి మరి ఆవిడ చెన్నైలో దాక్కున్నారా, హైదరాబాద్లో దాక్కున్నారా, ఎక్కడ దాక్కున్నారు అనేటువంటిది మొదటి 3 నెలలు కనిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గడిచిన 5 ఏళ్లు వాళ్ళు చేసిన దోపిడీలు, దుర్మార్గాలు, దాష్టికాలు ఎన్నున్నాయి కదా అని చెప్పి చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటి తరుణంలో మళ్ళీ మీడియా ముందరకు వచ్చారు. కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుందిలే, వాళ్ళు ఏం అరెస్టులు చేయర్లే అనుకుని మీడియా ముందరకు వచ్చి మళ్ళీ ప్రభుత్వం పైన విషం చిమ్మటం, మళ్ళీ అదే నోటి దురుసు ప్రదర్శించడం, మళ్ళీ అవే బూతులతోటి తెగబడ్డం. ఈ రోజున ఒకవైపున గడిచిన 5 ఏళ్ల దాష్టికాన్ని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాన్ని, దాష్టికాన్ని, ఆ విధ్వంసాన్ని పూడ్చుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల బండిగా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంటే ముందుకి పరిపాలనని, దానికి అడ్డంకులు సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒకవైపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందులో ముఖ్యంగా రోజా గారు లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రభుత్వం పైన విషం చిమ్మటం, ప్రజల్లో ఏదో జరిగిపోతోంది అనేటువంటి అపోహలు సృష్టించడం, ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటూ మళ్ళీ అవే బూతులు, అదే పాత ధోరణిని అవలంబిస్తూ ఉంటే మరి ఆవిడ చేసినటువంటి అవినీతి, అక్రమాలపైన కూడా విచారణ జరగాలి కదా. మరి ఎప్పుడైతే అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కేసు ఏదైతే ఆ అంశం పైన, అందులో జరిగినటువంటి అవినీతి పైన ప్రస్తావన వచ్చిందో, దానిపైన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసిందో మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోయారు రోజా గారు. మరి ఎక్కడైతే ఆవిడ చేసినటువంటి అవినీతి, అక్రమాలు ఇవన్నీ బయటపడి తాను ఈ కేసులో ఖచ్చితంగా ఇరుక్కుంటాను, అరెస్ట్ అవుతాను, ఇదే కాకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ అనేకమైనటువంటి దోపిడీలు చేశారు, అక్రమాలు చేశారు. ఇక తిరుమల విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. ఒకవైపున టూరిజం శాఖ పేరుతోటి
తిరుమల దర్శనాలకు టికెట్లు అంటూ అందులో చేసినటువంటి అవినీతి కావచ్చు, తిరుమల పైకి వెళ్ళి ఎన్ని అపచారాలు చేశారు, ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రోజా గారు. వెళ్ళిన ప్రతిసారి 100 మంది 200 మందిని వేసుకెళ్లారు. ఏదో నిజంగానే భక్తులకి దర్శనం చేపిస్తున్నారేమో అనుకుంటే కాదు, వాళ్ళ దగ్గర దోచేశారు. దర్శనాలు చేయించినందుకు మనిషికి 1000 రూపాయల నుంచి 5000 వరకు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. ఒక మంత్రిగా ఉండి ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా వ్యవహరించారు అంటే నిజంగా సభ్య సమాజం కూడా అసహ్యించుకుంటుంది ఇలాంటి వాళ్ళ పట్ల. అయితే ఈ రోజున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కుంభకోణం ఏదైతే ఉందో దానిపైన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, దానిపైన విచారణ కూడా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయటపడితే, అందులో కేసు నమోదైతే ఖచ్చితంగా తాను అరెస్టు అవుతాను. మరి ఆ ఒక్క దాంట్లోనేనా అంటే కాదు, తిరుమలలో చేసినటువంటి అక్కడ దుర్మార్గం, అక్కడ విజిలెన్స్ నివేదిక కావచ్చు, తిరుమల దర్శనాల పేరుతో చేసినటువంటి దోపిడీ, టూరిజం శాఖ పేరుతోటి తిరుమల దర్శనాల పేరిట మరొక దోపిడీ, అవి కాక టూరిజం శాఖకు సంబంధించినటువంటి భూములు మరి ఏదైతే అప్పనంగా కొంతమంది వ్యక్తులకి కట్టబెట్టి తద్వారా కూడా దోచుకున్న డబ్బులు, మరి వాటితోటి విల్లాలు కట్టుకున్నారు, బెంజ్ కార్లు కొనుక్కుని కొడుకులకి ఇచ్చారు. ఇవన్నీ కూడా బయటపడితే ఆవిడ అవినీతి మొత్తం అంతా కూడా బయటకు వస్తే, ఇంతకాలం ఏదో ఒక టైంలో స్టార్ హీరోయిన్గా ఆవిడ మెలిగారు, ఆ స్టార్డమ్ ఉంది, సినీ గ్లామరు, మరి 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు, పొలిటికల్ కెరియర్, ఇన్ని రాజయోగాలన్నీ కూడా అంటే ఒకవైపున సినిమాల్లో హీరోయిన్గా చేసినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, లేదా ఎమ్మెల్యేగా ఉండి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత రాజభోగాలు అనుభవించారు. మరి అవినీతి అక్రమాలు కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసులు బయటపడి వాటిలో వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చి అవినీతి మొత్తం అంతా కూడా నిరూపణ అయితే జైలుకి వెళ్ళి చిప్పకూడు తినాలి. మరి ఇంతకాలం రాజయోగాలన్నీ అనుభవించిన మనము ఇప్పుడు జైలుకి వెళ్ళి చిప్పకూడు తినడం అంటే మనకు తోట అవుతుందా? మరి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నోరు కట్టేసుకుని ఉండాలి. నోరు కట్టేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకోవట్లేదు. రోజు తాడేపల్లి నుంచి ఏదో ఒక స్క్రిప్ట్ పంపిస్తూ ఉన్నారు, బూతులు తిట్టమని చెప్తా ఉన్నారు, తిట్టకపోతే ఎమ్మెల్యే టికెట్ రాదు అని చెప్తా ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి పరిణామాలన్నిటితోటి మనం ఏమో బూతులు తిడతా మీడియా ముందరికి వెళ్తే ఎలా? మళ్ళీ మనం అరెస్ట్ అయ్యి లోపల కూర్చుంటాం కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురు కాకూడదు అంటే రాజకీయాల నుంచి వైదొలగడమే సరైనటువంటి నిర్ణయం కింద ఆవిడ నిర్ణయించుకున్నారట. ఇదే అంశాన్ని తమ అనుచరగణం దగ్గర కూడా, అనుచరగణం అంటే ఏముందిలేండి, ఆ నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అక్కడ ప్రజలు కూడా చీపోను మాకు అక్కర్లేదని చెప్పి తరిమి కొట్టినటువంటి పరిస్థితులే మనం ఎన్నికల ముందు చూసాం. అయితే ఏదో కొద్ది గొప్ప ఆవిడ చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాపోతా వచ్చారట. ఇదిగో ఈ రకంగా కేసులు ఒక వైపును వెంటాడుతూ ఉంటే ఈ రకంగా తిట్టమని చెప్పి ఆ పై నుంచి ఒత్తిళ్లు, ఒకవేళ నేను తిట్టానా ఈ కేసుల్లో నేను అరెస్ట్ అవుతాను ఖచ్చితంగా, కాబట్టి ఇవేమి లేకుండా ఉండాలంటే నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలి. మరి రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తారు అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం కదా, చాలా మంది వ్యాపారాలు పెడతా ఉన్నారు, వ్యాపారాలు పెట్టి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటా ఉన్నారు. ఉదాహరణకి దువ్వాడ శ్రీనివాస్ గారు, మరి ఆయన్ని దువ్వినటువంటి దివ్యల మాధురి గారు, ఇలాంటి వాళ్ళంతా వ్యాపారాలు పెడతా ఉన్నారు కదా, వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. మరి రోజా గారు ఈ రోజున ఆవిడ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి, రాజకీయాలకు గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి స్వస్తి పలికి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట రోజా గారు. మరి ఈ రకమైనటువంటి చర్చ అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అంటే అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేయాల్సినంత కాలం అధికారం చేతిలో ఉన్నప్పుడు చేసేసి ఇప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలకి గుడ్ బై టాటా అని చెప్పేసి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినట్లుగా ఈరోజు రోజా గారు కూడా వెళ్ళిపోతే కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటా ఉన్నారు. కానీ ఖచ్చితంగా చేసిన పాపాలు శాపాలై వెంటాడతాయి. ఆ ప్రతి ఒక్క పాపానికి కూడా ఈ రోజున మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.